మట్టి ముసుగులో భారీ దోపిడీకి స్కెచ్ వేశారు. ఏకంగా అయోధ్య రామాలయాన్ని ఎంచుకున్నారు. అయోధ్యకు వెళ్లి రాముడిని ఎప్పుడు చూస్తామో అని అనుకునే వాళ్ళు ఎందరో ఉంటారు. అలాంటి వారే ఈ కేటుగాల టార్గెట్. బీచ్ రోడ్ లో పార్క్ హోటల్ పక్కనే ఖాళీ స్థలంలో మే నెలాఖరులో అయోధ్య రామాలయం సెట్ వేశారు. 2 నెలలు ఉంటుందంటూ ప్రచారంతో హోరెత్తించారు. దీంతో భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. అయితే అక్కడ ఆలయంలోకి వెళ్లాలి అంటే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సిందేనంటూ కండిషన్స్ కూడా పెట్టారు. ఒక్కో టికెట్ కు 50 రూపాయలు, బయట చెప్పులు పెట్టుకోవడానికి ఇంకో 5 రూపాయలు చెల్లించాల్సిందని అన్నారు. ఇక రామయ్య దర్శనం కంటే ఏదో ఎక్కువ కాదు కదా అనుకున్న భక్తులు కండిషన్స్ కూడా ఓకే చెప్పి లోపలికి వెళ్లారు. కానీ తనివి తీరా రామయ్యను చూద్దాం అనుకున్న భక్తులకు నిరాశ ఎదురైంది. రామయ్యను కల్లారా చూసుకునే లోపే అక్కడ ఉన్న సిబ్బంది భక్తులను బయటకు లాగేస్తున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే సమయాల్లో బౌన్సర్లను కూడా పెడుతున్నారు నిర్వాహకులు. అయితే ఈ నెలాఖరుకే నమూనా ఆలయ ప్రదర్శన ముగియబోతూ ఉండడంతో నిర్వాహకులు మరో దోపిడీకి తెరలేపారు. ఈ నెల 29న అయోధ్య రాముడికి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నామని, దానికి 2,999 రూపాయల టికెట్ తీసుకోవాలని ప్రచారం చేస్తున్నారు. ఇక ఫ్లెక్సీలు పెట్టి భారీగా టికెట్లు కూడా అమ్మేస్తున్నారు. భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి దేవస్థానం పండితులు వచ్చి కళ్యాణ క్రతువును నిర్వహిస్తారని సోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తించారు. అది కాస్త భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి దృష్టికి వచ్చింది. దీంతో ఆమె అధికారులతో కలిసి విచారణ నిర్వహించారు. భద్రాచలం నుంచి పండితులు ఎవ్వరూ రావడం లేదని తేల్చింది. ఇక కళ్యాణోత్సవంపై తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా దేవాలయం పేరును దుర్వినియోగం చేస్తున్నట్లుగా గుర్తించిన ఆలయ అధికారులు విశాఖపట్నం కలెక్టర్కు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జార్జ్ అందిస్తారు. జార్జ్. విశాఖలో ఏర్పాటు చేసిన గరుడ అయోధ్య రామ మందిరం వివాదాస్పదంగా మారింది. ఇది దాదాపుగా 45 రోజుల పాటు కూడా ఈ విశాఖపట్నం ప్రజలందరికీ కూడా బాలరాముడిని, ఏదైతే అయోధ్య రాములు ఏవైతే ఉన్నారో అయోధ్య రాముడిని పోలిన విధంగా బాలరాముడిని ఏర్పాటు చేశాము, ఇక్కడే అన్ని పూజలు నిర్వహిస్తున్నామంటూ కూడా టికెట్లు ప్రైజ్ ఏర్పాటు చేశారు. దీంతో 50 రూపాయల టికెట్ ప్రైజ్ తో ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు కూడా అనుమతిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 2వ తేదీన గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ నెల 29వ తేదీన సీతారాముని కళ్యాణం జరుగుతుందని, దీనికి సంబంధించి ఎవరైనా పాల్గొవాలంటే కూడా టికెట్ తీసుకోవాలంటూ టికెట్ ధర కూడా దాదాపుగా 2,999 రూపాయలు నిర్వహించారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో సైతం కూడా ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ నేపథ్యంలోనే ఈ కళ్యాణానికి సంబంధించి పలువురు సైతం కూడా భద్రాచలం సీతారాముని కళ్యాణోత్సవానికి సంబంధించి భద్రాచలం దేవస్థానాన్ని కూడా సంప్రదించారు. ఈ నేపథ్యంలో ఈవో సైతం కూడా దీనికి సంబంధించి మొత్తం కూడా ఏం జరుగుతుంది అనే దానికి కూడా తెలుసుకున్న తరువాత వేద పండితులు వస్తున్నారంటూ కూడా వీళ్ళు ప్రచారం చేశారు. భద్రాచలానికి సంబంధించి వేద పండితులంతా కూడా వచ్చి ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తారంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో టికెట్లు సైతాన్ని కూడా విక్రయించారు. అయితే ఇదంతా తెలుసుకున్న భద్రాచలం దేవస్థానం సైతం కూడా దీని మీద స్పందించింది. దీనికి సంబంధించి సర్వ హక్కులు కూడా, ఎందుకంటే సీతారాముల కళ్యాణోత్సవం ఎవరూ నిర్వహించకూడదు, ఒక నిర్వహించాలన్నా అనుమతులు తీసుకోవాలి. దానికి సంబంధించి సర్వ హక్కులు సైతం కూడా భద్రాచల దేవస్థానానికే ఉన్నాయి. కానీ ఇట్లా డబ్బులు వసూలు చేసి కళ్యాణం చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీరి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీస్ కమిషనర్ కు అలాగే జిల్లా కలెక్టర్ కు సైతం కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం దీని మీద అయితే విచారణ అనేది కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే భక్తి పేరుతో, అంటే దేవుడి పేరుతో ఇలాంటి దోపిడీకి పాల్పడుతున్న నిర్వాహకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు స్వయంగా కంప్లైంట్ చేయడం జరిగింది. దీంతో ఇటు ప్రసాద్ శ్రీ గరుడ, అలాగే రాజా కుసునం, అలాగే దుర్గా ప్రసాద్ వీళ్ళ పేర్లతో ఈ నిర్వహణ అనేది చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు భద్రాచలం దేవస్థానం ఈవో రమాకుమారి సైతం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సమాచారం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక దేవస్థానం పేరు వినియోగించుకుంటూ ఇష్టారాజ్యంగా భక్తుల నుంచి టికెట్ నుంచి రుసుము పేరుతో నగదు వసూలు చేయడం, అలాంటి విషయాలకి సంబంధించి అక్రమ వసూళ్లు, అలాగే కళ్యాణం చేస్తున్నటువంటి వీరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే వీరు ఏదైతే ప్రకటించారో ఈ నెల 29వ తేదీన కళ్యాణం చేస్తామని ఏదైతే ప్రకటించారో ఆ కళ్యాణాన్ని సైతం కూడా
కూడా రద్దు చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ ధర్మశాఖ కమిషనర్ కు అలాగే అసిస్టెంట్ కమిషనర్ కు సైతం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ దేవస్థానానికి సంబంధించి అంటే ఇటు భద్రాచల దేవస్థానానికి సంబంధించి కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకోకుండా భద్రాచలం పేరు వాడుకుంటూ భద్రాచల సీతారాముడి పేరు వాడుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న వారి మీద కఠిన చర్యలు అవలంబించాలంటూ కూడా పెద్ద ఎత్తున అయితే వారు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నగరవాసుల నుంచి కూడా ఒక భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇలాగా సెట్స్ పేరుతో వేస్తూ భారీ దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా 45 రోజులని చెప్పి పర్మిషన్ తీసుకొని ఇంకొక 15 రోజులు సైతం కూడా గడువు పొడిగించుకున్నారు. అది చాలదనక ఈ నెల 29వ తేదీన కళ్యాణం పేరుతో మరొక దోపిడీకి తెరదీశారు. వీరి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు భద్రాచల దేవస్థానం ఈవోతో పాటు ఇక్కడ ఉన్న నగర ప్రజలు సైతం కూడా కోరుతూ ఉన్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ జార్జ్.